ఫస్ట్ క్వశ్చన్ అండి, ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ గేయ సంపుటం నుండి గ్రహించబడింది? ఆన్సర్ బి, పాడరా ఓ తెలుగువాడ. ఆంధ్ర వైభవం గేయములో పేర్కొన్న నదులు ఏమిటి? గోదావరి, కృష్ణ, తుంగభద్ర. గోదావరి, కృష్ణ, తుంగభద్ర. మరి ఆంధ్ర వైభవం గేయంలో ప్రస్తావించబడినటువంటి కథనరంగ వీరులు? ఆన్సర్ బి, రాణి రుద్రమదేవి, బాలచంద్రుడు. మరి తెలుగు తల్లికి సొంపును కూర్చిన శిల్ప సంపద ఏది? ఆన్సర్ హంపి నగర శిల్ప సంపద. ఐదవది, ఆంధ్ర వైభవం గేయములో పేర్కొనబడిన కవులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, తిక్కన త్యాగయ్య. ఆరవది, తెలుగు జాతికి నూతన సంస్కృతిని ప్రసాదించింది ఎవరు? ఆన్సర్ బి, కందుకూరి వీరేశలింగం. ఏడవది, తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి పోరాడినది? ఆన్సర్ బి, గిడుగు వెంకట రామమూర్తి. పాడరా ఓ తెలుగు వాడ, పాడరా ఓ కలిమిరేడ పంక్తులను రాసింది ఎవరు? సి, కొండేపూడి లక్ష్మీనారాయణ. వితంతు వివాహాలను, బాలికల చదువును ప్రోత్సహించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ బి, కందుకూరి వీరేశలింగం. పదవది, వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు? వ్యవహారిక భాష వ్యాప్తికి కృషి చేసిన వారు? ఆన్సర్ బి, గిడుగు రామ్మూర్తి. 11వది, కొండేపూడి లక్ష్మీనారాయణ గేయ సంపుటాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి. స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ ఇవేంటి? గేయ సంపుటాలండి. మరి గేయంలో వేటికి ప్రాధాన్యం ఉంటుంది? శబ్ద సౌందర్యానికి, మాత్ర ఛందస్సుకి. ఈ గేయంలో వీటికి ప్రాధాన్యత అయితే ఉంటుందండి. 13వది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు భూములను సస్యశ్యామలం చేసే నదులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, వంశధార, నాగావళి, పెన్న, చిత్రావతి అన్నీ కూడా. 14వది, ఆంధ్ర రాష్ట్రంలో విహార కేంద్రాలుగా విరాజిల్లుతున్న ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అరకులోయ, బెలూం గుహలు, అర్సిలీ కొండలు ఎక్కడున్నాయో తెలిస్తే కామెంట్ చేయండి. పాపికొండలు, లంబసింగి, డి.